పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం హన్మకొండ భీమారం ప్రాంతంలో రాధిక ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇటీవలి కాలంలో అంటే ఆసుపత్రిలో శిశు మరణాలు కావచ్చు, లేకపోతే వేరు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడే రాధిక ఆసుపత్రిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. తల్లి చనిపోవడం, దానికి సంబంధించిన ఒక ఉదంతం ఏదైతే ఉన్నదో వారి భర్త కూడా ఇక్కడ ఉన్నారు. ఆ ప్రవల్లిక మా హస్బెండ్ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, ఆసుపత్రి వర్గాలు ఏం చెప్తున్నాయి ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏం జరిగింది? హైదరాబాద్ లో ఉంటారు, వైజాగ్ ఇక్కడే ఉంటారు. యాక్చువల్లీ మా ఫస్ట్ టైం ఇదే రాధిక హాస్పిటల్ జరిగింది. ఆ ఉద్దేశం సెకండ్ హాస్పిటల్ యాక్చువల్లీ బేబీ 3.5 kgs పాపకి మా వైఫ్ ఇంకా మా పాపకి 3 చుట్టూ ఉన్నాయి సార్. దానివల్ల సాధారణంగా నార్మల్ డెలివరీ చాలా కష్టం. అడ్మిట్ చేస్తున్నా స్కాన్స్ అన్ని ఇదే హాస్పిటల్ జరిగాయి. మేడం కన్సల్ట్, మేడం కౌన్సిలింగ్, మేడం మా కౌన్సిలింగ్ అయితే చేయలేదు. మేమే రివర్స్ మేడం క్వశ్చన్ అడగడం జరిగింది. మేడం 3.5 kgs బేబీ వెయిట్ ఉంది అండ్ ఇంకా మేడం ఇప్పుడు 3 ఉన్నాయి. సో నార్మల్ డెలివరీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏ ప్రాబ్లం నార్మల్ డెలివరీ అడుగుతాను, అవుతుంది మేడం అడిగాను. మీ ఒపీనియన్ చెప్తున్నా డాక్టర్ ఏం చెప్తే అదే చేస్తాం. మాట్లాడితే మేము సొంతంగా నిర్ణయాలు తీసుకోం. ఎందుకంటే మేడం ఏం చెప్తే అదే చేస్తాం. ఆ ఉద్దేశం మీద అడగడం నార్మల్ డెలివరీ అడగడం అయితే అడగడం అయితే జరిగింది. కన్ఫర్మ్ అడిగాము. డిసిషన్ తీసుకోవాల్సింది ఏం చేయడం ప్లాన్ చేస్తున్న డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుంది. నేను ఒక ఐటీ ఎంప్లాయీ, ఐటీలో నాలెడ్జ్ ఉంది, మెడిసిన్ లో నాలెడ్జ్ ఉంది. మేడం కూడా అలాగే మేడం మాకు ఏం ప్రొడక్ట్స్ ఇస్తారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 2-3 మందికి రీసెంట్ గా 2-3 ఉన్న వాళ్ళకు కూడా చేసాము. అలాగే ఇప్పుడు చేసాము. ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత అయితే మొదటి పాప ఇక్కడే పుట్టింది కాబట్టి రెండో పేమెంట్ ఇక్కడే పుట్టి మంచిగా ఉంటుందని ఉద్దేశంలో హైదరాబాద్ ఇక్కడ బాగా 300% ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో పేరెంట్ వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. అందుకు వచ్చాము. మేడం పేరు అడగడం జరిగింది. నార్మల్ అవుతుంది అవ్వదా అని. మరి అవసరం భరోసా ఇచ్చి అయితే ఏమవుతుంది, ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పలేదు. భరోసా ఇచ్చాం కాబట్టి మేము జాయిన్ చేస్తాం. కౌన్సిలింగ్ కూడా చేయలేదు. అవుతుందమ్మా అవుతుంది. చాలా మందికి అయితే ఇబ్బంది అన్నారే తప్ప ఇంకేం చెప్పలేదు. కౌన్సిలింగ్ ఇవ్వలేదు. గట్టిగా మాట్లాడితే ఏ రోజైతే మా వైఫ్ అడ్మిట్ చేస్తామో స్కానింగ్ కూడా చేయలేదు. నేను నా నోడుతూ అడిగాను, మేడం స్కానింగ్ చేయండి, చేస్తే బేబీ అయిపోతుంది. 2-3 సార్లు అడిగాను. మేడం ఏం చెప్పారంటే టచ్ చేస్తే తెలిసిపోతుంది, మాకు తెలిసిపోతే మేము డాక్టర్స్ అని చెప్తారు. సో టచ్ చేస్తే తెలిసిపోతే స్కానింగ్ సిస్టమ్ ఎంత వస్తుంది. డాక్టర్ అయినా పట్టేప్పుడు బేబీ మదర్ టచ్ చేస్తే తెలిసిపోతుంది కదా. స్కానింగ్ అని ఎక్విప్మెంట్ ఎందుకు, అది వేస్ట్ ఎక్విప్మెంట్ అన్నారు కదా. మేడం చెప్తున్నప్పుడు ఎక్విప్మెంట్ వేస్ట్ అన్నారు. ఏం జరిగింది ఒక్క విషయం అంటే డీటెయిల్ గా ఒక నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ మీడియం అయిపోయారు. నేను అన్నాను, ఆ పాపకి అన్నాను, ప్రవళిక గారికి అన్నాను. ఫస్ట్ నుంచి అన్న చెప్పేది వినండి. ఫస్ట్ ఏ పేషెంట్ కైనా అన్న, ఏ పేషెంట్ అయినా సరే, అది డెలివరీ ఎవరైనా సరే ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆపరేషన్ ముందు స్కాన్ తీస్తారన్న. స్కాన్ వీళ్ళకి అతికైగో మరి మేము తోపులవరో 30 ఏళ్ళ సర్వీస్ అను దాంతో స్కాన్ వదిలేసారన్న, చేయలేదు. అది ముందు నుంచి తెలిసి ఏంటంటే 3 చుట్టుందన్న ఆల్రెడీ లోపల. అది తెలిసి ఈమె ఇప్పుడు 2 అంటుంది, కానీ 3 అయినా 2 ఒక మామూలు పర్సన్ అన్న పేదలు మెళ్ళ చుట్టున్నాయి అంటే ఏం చేస్తారన్నా, సిజేరియన్ చేస్తారు. అదే సర్జరీ చుట్టూ చేస్తారు. ఒక నార్మల్ పర్సన్ కి ఎవరికి తెలుస్తారన్నా. ఆమె ఏమంటది నార్మల్ డెలివరీ అంటే నార్మల్, ఏమంటది మా పేషెంట్ ఇష్టంగా ఉంది కాబట్టి మేము చేస్తాము. ఎవరైనా సరే పేదలు మెళ్ళు వేసుకున్నారంటే ఒక నార్మల్ యావరేజ్ మీటింగ్ లో ఎవరైనా చెప్తారన్నారు. అదైపోయిందా, ఏం చేసింది, బ్లీడింగ్ వచ్చిందన్న, ఫుల్ బ్లీడింగ్ వచ్చింది. అది ఏంది ఏమైంది అనేది వాళ్ళు ఆపరేషన్ థియేటర్ ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదన్న. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, భర్త లోపల ఉన్నాడు, భర్తకి ఏం తెలుస్తుంది అన్న, లోపల రక్తం వస్తుందంటే ఎందుకు వస్తుందో తెలుసు కదా. అర్ధగంటల ఆపరేషన్ థియేటర్ షిఫ్ట్ చేసారన్న. సరే ఆపరేషన్ థియేటర్ షిఫ్ట్ చేసారు. మహా అయితే మనం ఏమనుకుంటాం అన్న, భయపడి మహా అయితే కుట్లు వేయడానికి తీసుకుపోయారు కావచ్చు అనుకుంటాం. లోపల పోయాక ఆమె 1/2 hour లో బ్లడ్ కావాలి, ప్లేట్లెట్స్ కావాలని చెప్పిందన్న. ఇదే తారీఖన్నా ఆపరేషన్ అయినా డెలివరీ బయటికి వచ్చింది. అర్ధగంటల ఆపరేషన్ అంటే వేరే థియేటర్ తీసుకుపోయింది, పైకి ఎమర్జెన్సీ థియేటర్ తీసుకుపోయి బ్లడ్ కావాలన్నది.
మేము బ్లడ్ కొడుకున్నాం, బ్లడ్ ప్లేట్లెట్ తీసుకొచ్చినాం. మాకేం తెలుసు అన్న, మహా అయితే కొంచెం లాస్ అయితే ఎక్కిస్తారని అనుకున్నాం అన్న. వచ్చి చూసేసరికి ఎమర్జెన్సీ ప్లేట్ వెళ్ళిపోవాలని చెప్పేసి 2వ ఫ్లోర్ అన్న, అది కింద నుంచి 2వ ఫ్లోర్ లేబర్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్ కింద నుంచి పైకి షిఫ్ట్ చేసారన్న. అక్కడ నుంచి ఒక నార్మల్ ఆర్ఎంపీ డాక్టర్ అన్న. ఊర్లో 2 ఫ్లోర్ల ఇల్లు ఉంటే, 2 ఫ్లోర్ల హాస్పిటల్ ఉంటే, పైనుంచి కిందికి ఒక పేషెంట్ ఎట్లా తీసుకొస్తారు, లిఫ్ట్ తీసుకొస్తారు. ఆమె మేము చెల్లెని ఎట్లా తీసుకొచ్చినాం తెలుసా అన్న, అలొద్దు గాని మెట్ల మీద వచ్చామన్నా. మేము అందరం కూడా చేయమన్నా, నేను ఈయన ఇంకో 2 ఉన్నా. హాస్పిటల్ అందరూ పట్టుకొని వచ్చిందన్న. 2 ఫ్లోర్లన్నా, అది ఎమర్జెన్సీ టైం. సరే ఆమె పేరుగా పడుకోవడానికో దేనికో అన్న అంబులెన్స్ ఎక్కించింది. ఆమె కూడా ఎక్కింది అంబులెన్స్. మా బావతో పాటు ఎక్కింది హాస్పిటల్. ఎక్కితే తీసుకుపోయాము, అక్కడ లోడ్ తీసుకుపోయారు హాస్పిటల్. ఇంకోటి ఏంటంటే పలానా హాస్పిటల్ పోతున్నామని చెప్పలేదన్న. ఇంకోటి ఇప్పుడు జరిగిన డిస్కషన్ లో ఏం చెప్తానంటే, మాకు చెప్పడం ఏం చెప్పిందంటే, అక్కడ తీసుకుపోయినాక ఒక 2 గంటలు సర్జరీ రూమ్ లో పెట్టినాను. ఏకశిల హాస్పిటల్లో సర్జరీ రూమ్ లో 2 గంటలు పెట్టినాక ఆమె బయటకు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి కంటే ఇక్కడ బెటర్ అయింది అని చెప్పిందన్న. ఇప్పుడు ఏం చెప్తానంటే, ఇక్కడనే కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ లో ఉండే చెప్పండి, ఇప్పుడు చెప్పండి కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ లో ఉండే ఏదైతే తీసుకుపోయినాం అక్కడికి ఏదో ఒకటి చేసి కాపాడదామని చేసినాం. 5 గంటలు 5 గంటల్లో మేమేమన్నా నిజంగా చెప్తున్నా, ఒక పర్సన్ లోపల 5 డాక్టర్లు ఉన్నారా, 4 డాక్టర్లు ఉన్నారా, కాంపౌండర్లు ఎవడు ఉన్నాడన్న బయటకు వచ్చి ఇది సిచ్యువేషన్ సీరియస్ ఉంది సార్, ఎవడో ఒకడు క్రిటికల్ ఉంది సార్ అంటే మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళు చేయడం చేస్తారు కదా, ఏం సాయం మా వాళ్ళు అది చేస్తారు కదా. ఒక్క విషయం చెప్పకపోతే మా వాళ్ళకి నేనేం ఫోన్ చేసి చెప్తున్నా తెలుసా అన్న, లోపల ఆపరేషన్ థియేటర్ అంత సెట్ అవుతుంది. చేసినాక అర్ధ గంట తర్వాత వచ్చి చెప్పిందన్న, ఏమని అక్కడ నుంచే బ్లడ్ వస్తుంది అంతే తీసేసినామని. కట్ చేసింది, తీసేసింది మాకు చెప్పకుండా. అదంతా పక్కన పెడితే అయినా కూడా బ్లడ్ వస్తూనే ఉందన్న. ఏం చేస్తారన్నా మీరు, ఒక నార్మల్ పర్సన్ ఇప్పుడు చెప్తుంటేనైతే నాకు కళ్ళల్లో ఎట్లా నీళ్ళు తిరుగుతున్నాయంటన్నా, లోపల ఒక్క చుక్క రక్తం లేదటన్నా. గర్భసంచ తీసేటప్పుడు ఒక చుక్క రక్తం లేదు అంటే ఎక్కడికి వెళ్ళండి, మాకు మా భార్యను అప్పచేసేటప్పుడు చేస్తే తెలుస్తుంది అసలు రక్తమే లేదు. రక్తం లేదని చెప్తూ నాకు అర్థం కాలేదన్న. 5 మీద ఏ రిపోర్టు మీకు చెప్పలేదు, పేషెంట్ సంబంధించి చెప్పలేదు. 5 గంటలు బయట నిలబడ్డామన్నా, ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు. బయటకు ఒక్కరు ముచ్చట చెప్పలేదు. ఏం జరుగుతుంది ఇంత అయినాక ఎప్పుడు చెప్పి తెలుసా అన్న మాకు, ఆ ఆపరేషన్ థియేటర్ అయితే SICU నుంచి ICUకి షిఫ్ట్ చేసినాక అక్కడ వెంటిలేటర్ మీదకి ఎక్కిస్తున్నామని చెప్పారు. వెంటిలేటర్ అంటే ఇప్పుడు ఏ జనాలైనా వెంటిలేటర్ అనగానే అయిపోయిందిరా అని అనుకుంటారు. నేను చెప్తున్నా, నేను అన్నని లాస్ట్ మినిట్ వరకు కూడా వెంటిలేటర్ మీద ఎక్కినా కూడా అది వస్తుంది ఆ హోప్ లో ఉండే అన్న. ఎందుకంటే ఆ డాక్టర్ మీద కూడా అంతే నమ్మకం ఉండే మాకు, ఎందుకంటే ఫస్ట్ డెలివరీ మంచిగానే మీరు మదర్ అమ్మ, మీరు మదరా, మీరు లేడీ, మీరు కన్నా చెప్పాలి కదా విషయాలు మీరు చూసారా? నేను అక్కడికి వెళ్ళినాను సార్. వెళ్తే అక్కడ నా బాబు ఏం చేసిందంటే, నువ్వు పైకి వచ్చే పొజిషన్ లేదు మమ్మీ, నువ్వు వెళ్ళి అక్కడ పాపను చూసుకోకపోతే మళ్ళీ వచ్చేసినాడు. ఇక్కడ కూడా జరిగింది చెప్తా పట్టండి. ఏం చేసిందంటే ఆపరేషన్ ఆమె నా నొప్పులు తీస్తుందండి, బయటకు వినిపిస్తున్నాయి నొప్పులు. మేమేమనుకున్నాం అంటే, అబ్బాయి నొప్పి ఎంత కష్టపడుతున్నాం, దేవుళ్ళకి దండం పెట్టినా సార్, మంచిగా కావాలి మంచిగా. 2:38కి డెలివరీ అయిందట సార్. నా అల్లుడు లోపల ఉన్నాడు. 2:40కి గొంతు వినిపించింది, పాప గొంతు మాకు వినిపిస్తే అరే అమ్మ పుట్టిందని సంతోషంతోనో అది దుఃఖంతోనో కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి సార్. అయిపోయింది కథం. ఇక బయటకు వచ్చి మరి వాళ్ళ సిస్టర్స్ ఎవరన్నా వచ్చి మీకు పాప పుట్టింది బాగుంటుందా ఆ విషయం చెప్పలేదు. కొద్దిసేపటి తర్వాత నా బిడ్డని కిచెన్లో పట్టుకొని తీసుకెళ్తున్నాను పైకి. ఏం జరిగింది అనే ముచ్చట నాకు చెప్పలేదు, పాప బాబా చెప్పలేదు. ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే, నేను కూడా నా బాబా అనుకున్నట్టే కొద్దిగా నార్మల్ డెలివరీ అయితే కొంచెం కట్ అవుతుంది కదా సార్, స్టిచెస్ చేయడానికి తీసుకెళ్తుంది అని చెప్పేసి అనుకున్నా. మరి వీళ్ళు ఏమి చెప్తలేరు అని చెప్పేసి మా బియ్యంపురాలతో అన్నా సార్. అన్నాక ఆమె ఆగబట్టుకోలేక ఒక సిస్టర్ అటుకోలేక ఆమెను అడిగింది, పాప బాబా అమ్మ అంటే అది ఉరుక్కుంటూ పాప అని చెప్పింది. చెప్తే మరి ఏంది ఇంకా చూపిస్తలేరు అని మేము అంటే ఇంకొక ఆమె పోకుంటూ పాపకి ఆక్సిజన్ పెట్టినామమ్మా అక్కడ పడుకోలేము, మీరు ఎవ్వరు వెళ్ళకండి దగ్గరికి అని చెప్పిందండి. మా చేతులకు ఇయ్యలేదు,
అయిపోయింది. మేము ఇదేం తీస్తలేదు అని చెప్పేసి మేము కొంచెం డోర్ ఓపెన్ చేసి చూసినాం సార్. లోపల బల్ల మీద ఇట్లా ఒక చీరల చుట్టి పెట్టి ఒక మూటలాగా కట్టి పెట్టి చెప్పండి. నా మన్మరాలు చిన్న పాపను కూడా పెట్టారు. అక్కడ పడుకోబెట్టింది. ఆమె కొద్దిసేపటికి తన్నుకున్నది. అదంతా చీర బట్టలు ఎట్లున్నది నా మన్మరాలు. అయ్యో ఏంది అని ఇట్లా అనుకునేసరికి మా ఆడబిడ్డ వచ్చింది సార్. వచ్చి ఆమె గొప్పటి ఇయ్యలేదు అని చెప్తే గప్పుడు చేతికి ఇచ్చింది సార్. గప్పుడు చల్లి అనుకుంటున్నది. ఆ పిల్లకి కూడా బిడ్డ కొడుక చెప్పలేదు. ఆమె మీద ఇట్లా పడుకోబెడతారు సార్ కొంచెం స్పర్శ కోసం. అది చేయలేదు. తల్లికి అన్న ఇంతకంటే దారుణం ఏముండదన్న. తల్లికి అన్న ఎక్కడైనా ఎంత చిన్న హాస్పిటల్ అయినా పుట్టంగానే ఫస్ట్ అది ఏమన్నా కానీ ఫస్ట్ తల్లికి స్పర్శ పెట్టి తీసుకుపోయి తర్వాత ఏమైనా చేసుకుంటారు. తుడుస్తారా ఏమైనా చేస్తారు. నేను అప్పటికి అడిగాను బాగా చూపించండి అంటే క్లీన్ చేసి చూపిస్తానని చెప్పారన్న. 2 నిమిషాలు వెయిట్ చేశాను. అంటే వాళ్ళకి అప్పటికి తెలుసు. ఆక్సిజన్ మాస్క్ పెట్టిన విషయం నాకు తెలుసు. తర్వాత బయటకు వస్తుంది చూసి అంటే ఊరికే పెట్టాము, సేఫ్ సైడ్ కి పెట్టామో అని చెప్తున్నారు. సేఫ్ సైడ్ చేయడానికి ఏమైనా ఇల్లు కన్స్ట్రక్షన్ అన్న ఒక రీజన్ ఉంటుంది. ఎలక్షన్ క్లియర్ కాబట్టి మీరు ఏం డిమాండ్ ఇస్తున్నారు హాస్పిటల్? ఒక విషయం చెప్తారు సార్. ఇప్పుడు బాగా డెలివరీ ఉన్నప్పుడు సార్ 80% 100% తను ఎఫర్ట్ పెట్టాను సార్ బేబీని బయటకు లాగడానికి. ఒక 4 ఇంచెస్ బయటకు తల బయట 4 ఇంచెస్ పుష్ చేస్తే తల బయటకు వస్తుంది సార్. నేనున్నాను, మా అత్తగారు ఉన్నారు, మా అమ్మమ్మ ఉన్నారు. డాక్టర్ అన్నవాళ్ళు సార్ వాళ్ళు సొంతంగా నిర్ణయం చేసుకొని పేషెంట్ బతికడానికి ఏం చేయాలని డాక్టర్ డిసైడ్ అవ్వాలి సార్. బట్ రాజకీయ మేడం గారు నన్ను పిలిచారు. పిలిచి ఇలా ఉందామా సిచ్యువేషన్ ఏం చేయాలో నన్ను అడుగుతున్నారు సార్. నేను ఐటీ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎట్లా కరెక్ట్ చేయాలని చెప్తాను కానీ బేబీ బయట కూడా నేనేలా చెప్తాను. కంక్లూజన్ అన్నారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు జనరల్గా మీరు కూడా మీడియా వాళ్ళు మీరు తెలుసు అట్లాంటి ఏమన్నా అయితే ఏమన్నా ఇష్యూ అయితే జనరల్గా శవాన్ని అక్కడే ఉంచి గొడవకి దిగి ఏదైనా న్యాయం చేస్తే కానీ తప్పు చేసామని ఒప్పుకుంటే కానీ అద్దాలు వాళ్ళ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ చరిత్రలో మోసినటువంటి మీకు తెలుసు ఆ ఆవేదన లెక్క చేస్తారు. మేము ఆలోచించి కొంచెం కల్చర్డ్గా ప్రవర్తించింది ఏంటంటే ముందు నా చెల్లెకి ఫస్ట్ నేను అంత్యక్రియలు చేసుకోవాలి. ఫస్ట్ దాని చివరి చూపు అందరికి ఇచ్చినాక అప్పుడు వచ్చి ఏమన్నా ఉంటే అడుగుదాము ఎందుకు చేసినావు ఇవన్నీ అని అనుకుని 3వ రోజున 20వ తారీఖు అయింది. ఇప్పుడు వచ్చి మాట్లాడినామన్నా. 4వ రోజుకి ఇప్పుడు వచ్చి మాట్లాడినామన్నా. ఇప్పుడు కూడా ఆమె ఆఖరికి లిఫ్ట్ విషయం కూడా అన్న ఈమె రికార్డ్ అందరికీ తెలుసు. 30 సంవత్సరాల పీరియడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పనిచేస్తుంది. అలా హాస్పిటల్ కూడా చాలా మందికి తెలుసు. లిఫ్ట్లో స్ట్రెచర్ పట్టాలని చెప్పేసి ఎక్కించలేదు అంటున్నా. అంటే ఎమర్జెన్సీ ఎవరికైనా కూడా అంతే నాన్న ఇప్పుడు ఒప్పట్లేదు అది కూడా నేనే తప్పు చేయట్లేదు. ఏమైనా సరే కంక్లూజన్ ఏమైనా ఉంటే నేను ఇప్పుడు మాట్లాడను. నా లాయర్లని పోలీసులను పెట్టుకొని నేను సోమవారం మాట్లాడతాను. అది కూడా